శిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. హీరోలు, హీరోయిన్ల కెరీర్, వివాహాలు, వ్యక్తిగత జీవితం, అలాగే రాజకీయ నాయకుల భవిష్యత్తుపై ఆయన చేసే జోస్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తుంటాయి. ఆయన అంచనాలను నమ్మేవారు ఎంతమంది ఉన్నారో విమర్శించేవారు కూడా అదే సంఖ్యలో ఉండడంతో వేణుస్వామి ఎప్పుడూ హాట్ టాపిక్గా మారుతుంటారు. తాజాగా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణుస్వామి టాలీవుడ్కు చెందిన పలు స్టార్ హీరోలు, ప్రముఖుల భవిష్యత్తుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరి వేణుస్వామి ఏం చెప్పారు? ఆయన జోస్యాల వెనుక ఉన్న విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గత కొన్ని సంవత్సరాలుగా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి వేణుస్వామి చేసిన జ్యోతిష వ్యాఖ్యలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. ఆయన చేసిన కొన్ని అంచనాలు నిజమయ్యాయని అభిమానులు, అనుచరులు సోషల్ మీడియాలో పేర్కొంటుండగా మరికొన్ని జోస్యాలు ఫలించలేదంటూ విమర్శలు కూడా వెల్లువెత్తాయి. దీంతో వేణుస్వామి చేసే ప్రతి వ్యాఖ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ విస్తృత చర్చకు దారితీస్తోంది. నటి సమంత వ్యక్తిగత జీవితం, ప్రభాస్ సినీ కెరీర్, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం, వైఎస్ జగన్ రాజకీయ భవిష్యత్తు వంటి అంశాలపై వేణుస్వామి గతంలో చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారితీశాయి. అలాగే నాగ చైతన్య, శోభిత వివాహానికి సంబంధించిన ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో మహిళా కమిషన్ నుంచి నోటీసులు అందుకున్న వేణుస్వామి కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. అనంతరం మళ్ళీ ఇంటర్వ్యూలు, జ్యోతిష విశ్లేషణతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణుస్వామి టాలీవుడ్కు చెందిన పలు స్టార్ నటుల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒక్కో సెలబ్రిటీని ఒక్కో పదంతో అభివర్ణిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండను కష్టపడే వ్యక్తిగా పేర్కొన్న ఆయన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ను కారణ జన్ముడిగా అభివర్ణించారు. నటి సమంతను ఫైటర్ అని పేర్కొనగా మెగాస్టార్ చిరంజీవిని కష్టంతో అంచెలంచెలుగా ఎదిగిన కారణ జన్ముడు అంటూ ప్రశంసించారు. అలాగే సీనియర్ ఎన్టీఆర్ను యుగ పురుషుడిగా అభివర్ణించిన వేణుస్వామి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ను వంశాన్ని కాదు కష్టాన్ని నమ్ముకొని ఎదిగిన వ్యక్తి అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అలాగే దర్శక ధీరుడు రాజమౌళిని కారణ జన్ముడిగా అభివర్ణించిన వేణుస్వామి సూపర్ స్టార్ మహేష్ బాబును అందగాడు అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇదే ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్తు పైన కూడా ఆయన స్పందించారు. తారక్ మక నక్షత్రంలో జన్మించారని, ఆ నక్షత్రంలో జన్మించిన వారికి సహజమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయని చెప్పారు. భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష అభిప్రాయాన్ని తాను వ్యక్తం చేశారు. అలాగే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా మక నక్షత్రంలోనే జన్మించారని పేర్కొన్నారు. అయితే ఇవన్నీ వేణుస్వామి వ్యక్తిగత జ్యోతిష విశ్లేషణలు మాత్రమే. వీటిని స్వతంత్రంగా ధృవీకరించడం సాధ్యం కాదు. ఇక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి కూడా వేణుస్వామి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ను పర్ఫెక్ట్ పొలిటీషియన్ గా అభివర్ణిస్తూ ఆయన రాజకీయ నాయకత్వాన్ని ప్రశంసించారు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ స్వభావం రాజకీయాలకు పూర్తిగా సరిపోదని వ్యాఖ్యానించారు. ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంతమంది ఆయన వ్యాఖ్యలను సపోర్ట్ చేస్తుంటే మరికొందరు తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తోసిపుచ్చుతున్నారు.